హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చి వారమైన ఇంతవరకు సీఎం క్యాబినెట్ని బీజేపీ అనౌన్స్ చేయలేదు. ఫైనల్గా ఈరోజు రేఖా గుప్తాని ఢిల్లీ సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అసలు అందరూ కేజ్రీవాల్పై విజయం సాధించిన పర్వేష్ వర్మని ఢిల్లీ సీఎంగా అనౌన్స్ చేస్తారేమో అనుకున్నారు. ఆయన ఢిల్లీ ఎక్స్ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు కూడా. ఆయనను కాదు అని మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అసలు ఈ రేఖా గుప్తా ఎవరు? ఈమెను ఎందుకు సీఎంగా అనౌన్స్ చేశారు? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ నుంచి 9 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. అందులో 4 మాత్రమే విజయం సాధించారు. అందులో రేఖా గుప్తా ఒకరు. ఇప్పటి వరకు ఢిల్లీలో మొత్తం 3 మహిళలు ముఖ్యమంత్రులుగా చేశారు. అందులో మొదటిగా సుష్మా స్వరాజ్ గారు 1998లో ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత షీలా దీక్షిత్ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 1998 నుండి 2013 వరకు చేశారు. అతీషి ఈమె కేజ్రీవాల్ రాజీనామాతో 5 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారిని బీజేపీ అనౌన్స్ చేసింది. బీజేపీ రేఖా గుప్తా గారిని ఢిల్లీ సీఎంగా అనౌన్స్ చేయడంలో స్ట్రాటజీ కూడా ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న 14 రాష్ట్రాలలో ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేరు. ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటు వేశారు. పురుష ఓట్లపై ఆధారపడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మహిళా ఓట్ల వల్లనే అధికారంలోకి వచ్చామని బీజేపీ నమ్ముతుంది కావచ్చు. అందుకే ఢిల్లీలో రేఖా గుప్తా గారిని సీఎంగా అనౌన్స్ చేసి ఉండవచ్చు. రేఖా గుప్తా గారు 1974 జూలై 19న హర్యానాలో జన్మించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి దౌలత్ రామ్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశారు. మెరట్లోనే చౌదర్ చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి LLB కూడా కంప్లీట్ చేశారు. ఆమె మొదటిసారిగా 1996లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్తో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 3 సార్లు కౌన్సిలర్గా గెలిచి సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా కూడా చేశారు. 2015, 2020 ఎన్నికల్లో షాలిమార్ బాగ్లో బీజేపీ నుంచి పోటీ చేసి బంధన్ కుమారి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అదే నియోజకవర్గంలో బంధన్ కుమారిపై 30,000 మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అయ్యారు. 2022లో ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఓబెరాయ్పై ఎంసీడీ మేయర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది. రేఖా గుప్తా ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆమెకు రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉంది. పర్వేష్ వర్మతో సహా ఇతర ప్రముఖులను పక్కన పెట్టి ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంచుకోవడం ద్వారా బీజేపీ మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తుంది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ, ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆశీష్ సూద్, మాజీ ప్రతిపక్ష నాయకుడు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, జితేంద్ర మహాజన్ వంటి వారు పోటీలో ఉన్నారు. ఆఫ్లాగే బీజేపీ కూడా ఢిల్లీలో మహిళలకు కేంద్రీకృత పథకాలను ప్రకటించింది. ఆఫ్ ప్రకటించిన 2,100 నగదు సహాయంతో సమానంగా బీజేపీ కూడా ఢిల్లీ ఎలక్షన్స్తో మహిళలకు మహిళా సమృద్ధి యోజన కింద నెలకు 2,500 ఆర్థిక సహాయం ప్రకటించింది. అందుకు ఉచిత బస్సు ప్రయాణం, కేజ్రీవాల్ తెచ్చిన సంక్షేమ పథకాలను అలాగే కొనసాగిస్తామని ఎన్నికల వాగ్దానంలో బీజేపీ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఢిల్లీ ప్రభుత్వం ఆసుపత్రులలో ఉచిత గర్భాశయ, రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ స్క్రీనింగ్లతో పాటు ప్రతి గర్భిణీ స్త్రీకి 21,000 రూపాయలు మరియు 6 రకాల పోషకాహార కిట్లను బీజేపీ హామీ ఇచ్చింది. ఢిల్లీ బీజేపీ నాయకులు రమేష్ బీదూరి, పర్వేష్ వర్మ వంటి నాయకుల మాదిరిగా కాకుండా రేఖా గుప్తా ఎటువంటి పెద్ద వివాదాలను ఎదుర్కోలేదు. ఆమె పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఢిల్లీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఆమెకు మంచి అవకాశం లభించింది. ఢిల్లీ సీఎంగా ఆమెను అనౌన్స్ చేసిన తర్వాత ఆమె ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఢిల్లీ పొల్యూషన్ నుండి మౌలిక సదుపాయాల వరకు ఆమె అనేక సవాళ్లను ఎదుర్కోవాలి. వాటన్నిటిని ఎలా ఎదుర్కొంటుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటిది మెయిన్ ప్రాబ్లం, ప్రపంచంలోనే ఎయిర్ పొల్యూషన్ నగరాలలో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రమైన స్థాయికి చేరుకుంది. దాన్ని ఎలా ఎదుర్కొంటారు? మళ్ళీ కేజ్రీవాల్ ప్రభుత్వం తెచ్చిన సరిబేసి విధానం తెస్తారా? లేకపోతే కొత్త విధానాలను తీసుకువస్తారా? లేకపోతే డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేస్తారా? చూడాలి. రెండవది, ఢిల్లీకి స్వచ్ఛమైన త్రాగునీరుని ఇవ్వాలి అంటే ఎన్నో ప్రణాళికలు అవసరం. యమునా నదిని
శుభ్రపరచడానికి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికను ప్రకటించాయి, కానీ ఫలితం మాత్రం తీసుకురాలేకపోయాయి. బీజేపీ పవర్లోకి వస్తే యమునా నదిని శుభ్రపరచడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చెప్పారు. ఇప్పుడు చూడాలి ఈ ప్రాబ్లంని ఎలా పరీక్షించబోతున్నారు. మూడవది ఢిల్లీ ట్రాఫిక్ ఇష్యూస్. ఢిల్లీ ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి కొత్త మెట్రో ప్రాజెక్ట్స్ అండ్ రోడ్ల విస్తరణ అవసరం. కానీ వాహనాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇది అంత సులభం కాదు. రేఖా గుప్తా గారు ఏం చేస్తారో, ఎలాంటి ప్లాన్స్తో వస్తారో చూడాలి. నాలుగవది విద్యా వ్యవస్థ. ఆమ్ ఆద్మీ పార్టీ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు ఎవరూ మర్చిపోలేనివి. కానీ బీజేపీ ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకువస్తుందా, ఉచిత విద్యుత్ వ్యవస్థను కొనసాగిస్తుందా, పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగుపరుస్తుందా చూడాలి. నాలుగవది వైద్య వ్యవస్థ. ఢిల్లీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించాలి. ఆఫ్ ప్రభుత్వం మొహల్లా క్లినిక్ల ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. కానీ రేఖా గుప్తా ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తుందా లేక కొత్త విధానాలను ప్రవేశపెడుతుందా, దీని కొరకు వేచి చూడాలి. ఆరవది ప్రతి సీఎం కు ఉండే ప్రాబ్లమ్స్. ఢిల్లీ సీఎం అయిన ప్రతి లీడర్ కి కొన్ని సవాళ్లు ఉంటాయి. అసెంబ్లీలో విపక్షం, ఆమ్ ఆద్మీ పార్టీ ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వ సహకారం ఇవన్నీ ఆమె ప్రయాణాన్ని ప్రభావితం చేయవచ్చు. మరి ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి రేఖా గుప్తా ఏ విధానాన్ని అవలంబిస్తారు? ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేక కొత్త మార్గాలను అన్వేషిస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.